రైట్, ముంచుకొస్తున్న మోంతా తెలంగాణ దిశగా కదులుతుందంటే తుఫాన్ ఇది వాయుగుండంగా మారే అవకాశం, ఆపై మరింత తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం అన్ని పత్రికల్లో కూడా మనకి ఇదే ప్రధాన వార్తగా కనిపిస్తుంది. ఏకదాటి వాన దిశ మార్చుకొని రాష్ట్రంపై విరుచుకుపడిన మోంతా తుఫాన్. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్లో కుంభవృష్టి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 41.2 సెంటీమీటర్ల వర్షం అంట. బాబ్బా, వీళ్ళు స్కూల్ పిల్ల ఏంటి కొంప తీసి చూసారా? స్కూల్ పిల్లంట. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలను వరద ముంచెత్తడంతో విద్యార్థులను సురక్షితంగా దాటిస్తున్న పోలీసులు, అధికారులు. చూసారా పాపం ఎట్లుందో, పిల్లల్ని ఆ వరద దాటిస్తున్నారు. గురుకుల పాఠశాల మునిగిపోయిందంట. ఇదిగో ఇక్కడ ఒక లారీ కొట్టుకుపోయింది. ఖమ్మం జిల్లాలోని నిమ్మవాగులో కొట్టుకుపోతున్న వ్యాన్ డ్రైవర్ మురళి గల్లంతు. ఇప్పుడు ఇంత ఉధృతంగా వాగు ప్రవహిస్తున్నప్పుడు దాంట్లో వెళ్ళకపోవటం మంచిది, కార్లు కానీ లారీలు కానీ. ఎందుకంటే వాటర్ కెపాసిటీ ముందు మీ బండి యొక్క హార్స్ పవర్లు సరిపోవు. లాగేసింది చూడండి, డ్రైవర్ కూడా గల్లంత అంట పాపం. అన్ని చోట్ల అత్యంత భయంకరంగా ఉంది సిచ్యువేషను. హైదరాబాద్లో కూడా అంతే ఉంది. నిన్నంతా జంట నగరాలను ముంచెత్తిన వర్షం, అనేక జిల్లాల్లో కూలిన ఇళ్ళు, చెట్లు, ఉప్పొంగిన వాగులు, ఒకరు మృతి, మరొకరు గల్లంతు. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు. నీట మునిగిన పంటలు, ధాన్యాన్ని ముంచెత్తిన నీరు, అన్నదాత కంట కన్నీరు. స్టేషన్లో నిలిచిన రైళ్లు దారి మళ్లింపు. నేడు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారట.